మనందరి ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. స్వాధ్యాయలో భాగంగా గురు మహారాజ్ శ్రీ 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 సదానంద మహాయోగి గారి జీవిత చరిత్ర మనం చక్కగా స్వాధ్యాయం చేసుకుంటున్నాం. నిన్నటి రోజున గురువు గారు ఎలా ఉండాలి, గురువు గారితో శిష్యులు ఎలాగా ఉండాలి, ఒక గురువుని మనం ఫాలో అవుతున్నప్పుడు వేరొక గురువు దగ్గరికి వెళ్ళకూడదని, అది మహా అపచారం అని, వారిని అవమానించినట్లే అని చెప్పడం జరిగింది సదానంద యోగి గారు. తర్వాత సాధనంన పనులు సమకూరు ధరలోన, అంటే సాధన ప్రక్రియల్ని మనం ఏ రకంగా ఖచ్చితంగా చెయ్యాలి అనేది ఈరోజు మనం తెలుసుకుంటాము. గురువులు సమాచారం విశ్వం కోసం మనకు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆ యోగ్యత ఉన్నప్పుడు విశ్వం కోసమని మన ద్వారా సమాచారాన్ని ఇస్తారు. అప్పుడు ఆ సమాచారాన్ని మనం ఈ విశ్వానికి అందజేస్తాం. ఆ రకమైనటువంటి అర్హత యోగ్యత ఉన్నవారికి మాత్రమే ఇస్తారు. సహజంగా గురువులకి కోపం రాదు. కోపం వచ్చింది అంటే మనం చేయకూడని తప్పులు ఏవో చేశాము అని అర్థం. తప్పు చేసినప్పుడు గురువు సవరిస్తూ ఉంటారు, అవసరమైతే కొడతారు కూడా, క్షమిస్తారు. గురువుల యొక్క పని ఎప్పుడు కూడా శిష్యుల్ని సరిచేయటమే. మరి చెప్పినా కొట్టినా తిట్టినా కూడా మళ్ళీ చేసిన తప్పులే పదే పదే చేసినట్లయితే వాళ్ళని వదిలేస్తారు ఇంకా వాళ్ళ కర్మకి. మరి చెప్పినప్పుడే విననప్పుడు ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు శిష్యుడు గురువుని ఎరుకతో కనిపెట్టుకుని ఉంటూ ఆయన కనుసన్నలో ఉండాలి. ఆ కనుచూపుతోనే వారు మనతో పనులు చేపిస్తూ ఉంటారు. కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా మరకట కిషోరం లాగా ఉండాలి. అంటే కోతి పిల్ల ఏం చేస్తుంది? తల్లినే గట్టిగా పట్టుకుంటుంది, తల్లి పట్టుకోదు అక్కడ. సో ఆ రకంగా మనము గురువుని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ గురువు చెప్పిందే వేదంగా ఉండాలి. ధ్యాన సాధనలో శిష్యులు నానా రకాల వేషాలు వేసినప్పటికీ గురువు వాటి అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నంలో ఉంటారు. సరైన మార్గంలో పెట్టడానికి ఎప్పటికప్పుడు శిష్యుల్ని గమనిస్తూ ఉంటారు. మరి శిష్యుడు కర్మల్లో బాగా కొట్టుకుపోయాడు అనుకోండి, పాపం వాడి వల్ల కావట్లేదు, అలాంటప్పుడు చేయితని ఇస్తారు, కానీ శిష్యుల యొక్క కర్మలు వారు తీసుకోరు. కర్మలు తీరాక వాళ్ళు చక్కగా ధ్యానంలోకి వస్తారు. ఎవరైనా సరే కర్మలు తీరితేనే ధ్యానంలోకి రాగలరు. కర్మలతో ఉన్నప్పుడు ఆ ధ్యానం వారికి చేద్దామన్నా చేయలేని పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. కొంతమందిని మనం గమనిస్తాము, ధ్యానం చెప్తాము, పాపం వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఏవో సంఘటనలు జరిగి వాళ్ళకి అడ్డంకులుగా ఉండి ధ్యాన సాధన చేయడానికి రాలేరు. దానికి అర్హత యోగ్యత ఉంటుంది. కావున ఆ కర్మలు తొలగిన నాడు వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. మరి ఈ కర్మలు ఎలా తీరుతాయి అంటే, మంచి పనులు చేసినప్పుడు, దాన ధర్మాలు చేసుకున్నప్పుడు, ముఖ్యంగా దాన ధర్మాలు, దానమే పుణ్యము, పుణ్యమే ధర్మము అని చెప్తారు మనకి ధ్యాన నవరత్నాల్లో. ఆ మంచి పనులు మనం చేసినప్పుడు, మంచి పని అంటే ధ్యాన ప్రచారం, ప్రస్తుతం ఉన్న భూమండలం మీద ఉన్న ఏకైక గొప్ప పని, పుణ్యమైన పని ఏంటి అంటే ఎదుటి వాళ్ళ కర్మల్ని తొలగించే, సత్యయుగంలోకి వాళ్ళని రప్పించేటటువంటి అద్భుతమైన ధ్యానం. క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చోకూడదు, ఎవరు వినాలి. జ్ఞానము తీసుకునేటప్పుడు జ్ఞానము, ధ్యానం చేసేటప్పుడు ధ్యానము.
మీరంతా వీడియోస్ ఓపెన్ చేసుకుంటేనే బాగుంటది. వీడియోస్ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసుకుని జూమ్ లోకి రావడము సరికాదు. అన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి ఇక్కడ. చెప్పే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు కూడా చెప్పే వాళ్ళతో ఐ టు ఐ కాంటాక్ట్ లో ఉంటే చాలా బాగా ఉంటుంది. మాస్టర్స్ వీలైనంత వరకు అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. సో మరి ఆ కర్మలు తీరాలి అంటే మంచి పనులు, చక్కటి ధ్యాన ప్రచారం చేయటము, సమయదానము, జ్ఞానదానము నిన్న మనం చెప్పుకున్నాము. అలాగే శ్రమదానము, సంపద దానము, ఇలాంటి మంచి పనులు మనం చేసి ఎదుటి వాళ్ళ యొక్క కర్మల్ని తొలగించి వారిని సత్యయుగంలోకి పంపే ధ్యానాన్ని వాళ్ళకి పరిచయం చేయటం వల్ల మన యొక్క కర్మలు ఎంత జటిలమైన కర్మలైనా తొలగిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం తిరిగి ధ్యాన సాధనలోకి రావచ్చు. మరి గత జన్మలో సాధన చేసిన వాడికి జీవిత చరమాంకంలోనైనా ఆధ్యాత్మిక గురువు దొరుకుతారు. కొంతమందికి మరి ఎన్ని చెప్పినా ధ్యానం చేయలేరని చెప్పుకున్నాం కదా. చరమాంకంలో అంటే ఆ జన్మకి చివరి దశలో అయినా వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు తప్పకుండా ధ్యానం చేస్తారు. ధ్యానం చేస్తే మరి శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మనము చైతన్యవంతులం అవుతాము. తద్వారా మరింకిన్ని కర్మల్ని మనము తొలగించుకోవడమే కాకుండా మరింకింత శక్తితో మనకి థర్డ్ ఐ ఓపెన్ అవడము, తర్వాత దివ్య చక్షువు ఓపెన్ అవడము, జ్ఞాన చక్షువు ఓపెన్ అవడం ద్వారా మన గత జన్మలన్నీ చూసుకుంటూ ఈ జన్మలో మనకు జరిగే సమస్యలకి, దుఃఖాలకి కారణభూతమైనటువంటి గత జన్మ కారణకారక సంబంధాలని మనం తెలుసుకోవడమే కాదు, బ్రహ్మ జ్ఞానాన్ని అంటే సృష్టి రహస్యాల్ని కూడా మనము తెలుసుకుంటాము. యోగుల యొక్క జీవ సమాధి వద్ద ధ్యానం చేసినట్లయితే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ చైతన్యము విస్తరించి ఉంటుంది. మీరంతా నందవనం వెళ్ళినప్పుడు గమనించండి. సదానంద యోగి గారి సమాధి వద్ద, అలాగే శక్తిస్థల్ కడతాల్లో శక్తిస్థల్ వద్ద ధ్యానం చేసి చూడండి. కొన్ని కిలోమీటర్ల వరకు మరి వారి యొక్క చైతన్యం విస్తరించి ఉంటుంది. వారి శరీరము నశించదు. అందరిలాగా అవధూతుల యొక్క శరీరాలు, యోగీశ్వరుల యొక్క శరీరాలు మన అందరి సామాన్య మానవుల శరీరాల వలె వారి శరీరాలు ఉండవు. వారి శరీరము నశించదు. పైపెచ్చు అక్కడ ఆ చైతన్యం అంతా కూడా కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుందంట. ఎవరు వచ్చేది, ఎవరు వెళ్ళేది అంతా కూడా వారికి తెలుస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మజ్ఞానికి ఏదైనా కూడా సాధ్యమే. వారు తుది శ్వాస విడిచేటప్పుడు కూడా చెప్తారు, నేను ఫలానా రోజు వెళ్తున్నాను, ఫలానా టైంకి వెళ్తున్నాను, నా శ్వాస వదిలేస్తున్నాను అని చెప్పగలుగుతారు. మనమైతే చెప్పలేము. ఒకవేళ చెప్పినా భయానికి వెంటనే చేస్తాం కావచ్చు ఆ సందేశం చెప్తే. అంటే మరణానికి అంత సిద్ధంగా ఉంటారు. ఈజీగా ఒక వస్త్రాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో వస్త్రాన్ని ధరించినట్లుగా ఆ శరీరాన్ని చక్కగా చివరి శ్వాసను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి శరీరాలు తుది శ్వాస విడిచేటప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఆ శరీరము చెడిపోదు. చాలా ఫ్రెష్ గా సమాధిలో అలాగే ఉంటుంది. అది మనం నడిచేది, ఎవరు వచ్చేది, ఏం చేసేది అన్ని కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అన్ని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. మనకు సందేశాలు కూడా ఇస్తూ మనల్ని సరి అయిన దారిలోకి నడిపిస్తారు. యోగుల సమాధుల్ని సాధారణంగా దర్శిస్తూ, అంటే అవధూతలు లేనప్పుడు వారి యొక్క సమాధులని దర్శించి అక్కడ ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి. అందుకే ఇప్పుడు కడతాల్లో శక్తి స్థల్ని, అది ఎంతో మహిమాన్వితమైంది, ఎంతో మందికి ఎన్నో అద్భుతాల్ని చూపిస్తూ ఉంది. శక్తి స్థల్ పత్రి సార్ ఎంతమందితో మాట్లాడి ఉన్నారో. మరి ఆ శక్తి స్థల్ని ప్రపంచవ్యాప్తంగా
మరి ధ్యానానికి ప్రతీకగా ఉన్నటువంటి గురువు గారు, అలాగే ఎన్నో మూగ జీవాల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన దయార్థ హృదయుడు అయినటువంటి పత్రి సార్ యొక్క శక్తి స్థలాన్ని చాలా అద్భుతంగా నిర్మించబోతున్నారు పిరమిడ్ మాస్టర్స్. కావున మనమంతా కూడా ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందినప్పటికీ ఆ శక్తి స్థల్లో మనవంతుది కూడా కొంత మనం పెట్టడం, అది మన కర్తవ్యంగా భావించి అందరు కూడా తలా ఒక చెయ్యి దాంట్లో వేద్దాం. ఇక ధ్యానానికి ఆహారానికి సంబంధం సార్ చెప్పారు, వెల్లుల్లిని ఏమాత్రం వాడకూడదు అని. సార్ నన్ను ఒక ధ్యాన మహాచక్రంలో అంటే 3 ఇయర్స్ బ్యాక్ ధ్యాన మహా యాగంలో గ్రౌండ్ లో లంచ్ టైంలో కూర్చొని ఉన్నారు. నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. అందరు గుంపుగా కూర్చుని ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం కూడా వెళ్ళి నించుంటాం కదా. అలాగే నేను అందులోంచి దూరి సార్ని కలిశాను. నమస్కారం అండి అని. వచ్చారా మేడం, రండి రండి అంటూ, ఇక్కడున్న పంచభూతాల సాక్షిగా, మీరందరి సాక్షిగా మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నారు. తప్పకుండా సార్ అన్నాను. పక్కనున్న వ్యక్తిని చూపిస్తూ, సురేష్ మాస్టర్ గారని, అండమాన్, ఇదిగోండి ఈయన సురేష్ గారు, వీరిని తీసుకుని మీరు అండమాన్ వెళ్ళి అక్కడ 15 రోజులు ధ్యాన ప్రచారం చేసి రావాలి అని చెప్పారు. మీరిద్దరు బయటికి వెళ్ళి ఇంకా మాట్లాడుకోండి, అయిపోయింది కథం అని చెప్పి బయటికి పంపించేశారు. నువ్వు మాట ఇచ్చావు, తప్పకూడదు అన్నారు. సరే సార్ అన్నాను. 1 వీక్ లోగా మేము 4 వెళ్ళాం అక్కడికి. ఆదిలాబాద్ మాస్టర్ నరేంద్ర అసూరి, నేను, హైదరాబాద్ మాస్టర్ వెరీ సీనియర్ మధుసూదన్ గారు, తటవర్తి శ్రీకాంత్, 4 15 రోజులు అక్కడ ఉండి వచ్చాము. అయితే మేము వెళ్ళంగానే అక్కడ అరేబియా అండమాన్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ గారింటికి మమ్మల్ని పట్టుకెళ్లారు. ఆయన ఒక పొలిటికల్ లీడర్. ఆయన చక్కగా మాంసం తింటున్నాడు. వాళ్ళ ఇంట్లో మాకు భోజనాలు. మేము అడిగాం, వెల్లుల్లి వేశారా అని. వేసామన్నారు. మేము తినమండి అని చెప్పాం. ఆయనకు ఒళ్ళు మండింది. వెళ్ళిపోండి మా ఇంట్లోంచి అని పంపించేశాడు. తట్టా బుట్టా పట్టుకొని మమ్మల్ని మళ్ళీ లాడ్జిలో పెట్టారు. వాళ్ళు పాపం ఆపసోపాలు పడతా ఉన్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, మన ధ్యానులు. ఈయన కూడా ఒక పొలిటికల్ లీడర్ని పెట్టుకుంటే పనులు బాగా జరుగుతాయని ఆయన్ని ప్రెసిడెంట్ గా పెట్టారు. ఆయనకేం సాధన లేదు. ఆయన మాంసం తింటున్నాడు, వెల్లుల్లి కూడా తింటున్నాడు. అలాంటి ఇంట్లో మాకు భోజనాలు అరేంజ్ చేశారు. మేము అసలు వెల్లుల్లే తినము, మేము వెల్లుల్లి తినమండి అని చెప్పాము. ఇంతమంది మాస్టర్స్ వచ్చారు, ఎవరు కూడా ఇలా మాట్లాడలేదండి, మీరు ఇంత నిష్ఠగా ఉంటారా అని చాలా సంబరపడ్డారు అక్కడ మాస్టర్స్. ఎంతమంది వెల్లుల్లి తింటూ ఉన్నారు అంటే చేసిన సాధన. మరి చిల్లుబడ్డ కుండలో నీళ్లు నిలుస్తాయా? నిలవవు కదా. అలాగే మనము తీసుకున్న ఇన్ని గంటలు కూర్చొని విషమయ ప్రాణశక్తిని తీసుకుంటాము, కానీ సరికాని ఆహారం తీసుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది. సో వెల్లుల్లి ఒక రాక్షసుడు నాటిన మొక్క. కేవలం పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషనే కాదు, ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వెల్లుల్లి తినరు. కావున ఇప్పుడు మీరు తినేది ఉంటే గనక సత్వరమే మీరు వెల్లుల్లి తినడం మానేయండి. మేడం, మరి పెళ్లిళ్ళకి వెళ్తే ఎట్లాగండి అని అడుగుతారు. తినడం మానేయాలి అనుకున్న వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఎలాగండి అంటే ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళాలి. అక్కడ ఏ మిర్చి బజ్జీనో మజ్జిగో ఐస్ క్రీమో తినాలి, రావాలి. మరి అక్కడ వాళ్ళు నాన్ వెజ్ వండిన టెంట్ హౌస్ గిన్నెల్లో వండుతారు. మేము ఈవెన్ గిన్నెలు కూడా మార్చేసాం. కొత్త వాళ్ళకి తెలియ చెప్తున్నాం. సార్ మాంసం తిన్న గిన్నెలు కూడా మార్పించారు, అందులో తినకూడదని. తర్వాత వంట చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్న
మాస్టర్స్ అందరిలో సీనియర్ మాస్టర్ చేత వంట వండించాలి అని చెప్తారు సార్. అందులో ఎనర్జీస్ ఉంటాయి. సార్ కొన్ని వందల మందికి వండి పెట్టేవారు ప్రోగ్రామ్ అయినాక. కారణం ఆ భోజనంలో ఎనర్జీ ఉండేది. వారే వడ్డించేవారు. అంత ఉంటుంది. మరి ఒకసారి మా ఇంట్లో ఇక్కడ కరీంనగర్ లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు సార్ ఇడ్లీ సాంబార్ తింటున్నారు. నేను అడిగాను, సార్ కాఫీ పెట్టేదా? మూర్ఖసికామణి, మాట మీద ధ్యాస పెట్టండి మేడం అన్నారు. అరే నేనేం తప్పు మాట్లాడాను నాకు అర్థం కాలేదు. సార్ దగ్గర కూర్చొని దయచేసి నాకు నాలెడ్జ్ ఇవ్వండి సార్ అని వినయపూర్వకంగా అడిగాను. నాకు అర్థం కాలేదు సార్ అని. అప్పుడు సార్ ఏమన్నారంటే, నేను ఇడ్లీ సాంబార్ ఫ్రీక్వెన్సీలో ఉంటే దాంట్లో నువ్వు కాఫీ ఫ్రీక్వెన్సీ కలిపేశావు, టేస్ట్ మారిపోయింది అన్నారు. అంత సునిశ్చితమైన వైబ్రేషన్స్ ని వాళ్ళు కలిగి ఉంటారు. చూడండి, అది సాధన అంటే. కావున ఆహార విషయంలో వెల్లుల్లి ఏ మాత్రము పనికిరాదు, మష్రూమ్స్ కూడా పనికిరావు. నిన్నటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడము పనికిరాదు. ఒక ఫ్రూట్ చెడిపోతే దాన్ని ఆ పక్కన కోసేసి ఇంకో పక్కన తినేస్తాం, అది కూడా పనికిరాదు. సార్ చెప్తారు ఇవన్నీ కూడా. మరి సరి అయిన ఆహారము మనము తీసుకున్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాము. మన ఆలోచనలే మన ఆహారమే. మనం ఏది తీసుకుంటాము అదే మన ఆలోచనలు. మాల్ మసాలాలు, కారం దట్టించి తింటూ ఉంటారు. తగ్గించాలి, చాలా తగ్గించాలి. కారము, మాల్ మసాలా, ఆయిల్ ఫుడ్ ఎంతగా తగ్గిస్తే అంతగా మన యొక్క సాధన పెరుగుతుంది. మీరు గమనించి చూడండి. ముఖ్యంగా మాంసము, కోడిగుడ్డు అనేది నిషేధము. శాకాహారం కోసమే వచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. తక్కువగా తిని ధ్యాన సాధన ఎక్కువగా చేసుకుంటే వారి ఆలోచన విధానం మారి చక్కటి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. అమావాస్య పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. పంచభక్ష పరమాన్నాలు వండుకుని అందరినీ పిలిచి సెలబ్రేషన్ చేసుకోకూడదు. ఏ రాగి జావానో ఏ అరటిపండు ఇచ్చి అఖండ ధ్యానాలు చెయ్యాలి. ఇవాళ 6 గంటలకు ఉదయం కూర్చుంటే రేపు 6 గంటలకు లేవాలి పౌర్ణమి రోజు. ఆ పౌర్ణమి రోజున స్వాధ్యాయాలు పెట్టుకోకూడదు, ఓన్లీ ధ్యానం. భూమండలం మీద సూర్యుడి నుంచి అపారంగా శక్తి వస్తూ ఉంటది. ఆ శక్తి మనం తీసుకోవాలి. పౌర్ణమి రోజు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము చాలా తక్కువ ఆహారాన్ని ఆ రోజు తీసుకోవాలి. మౌనంలో ఉండాలి ఆ రోజు. మౌనము, ఉపవాసము ఇవి రెండు చేస్తూ మరి అఖండ ధ్యానం చేయాలి. ఇవాళ ఉదయం 6 గంటలు కూర్చుంటే రేపు ఉదయం 6 గంటల వరకు. పౌర్ణమి ధ్యానానికి ముందు 2 రోజులు, వెనక 2 రోజులు కూడా ఎంతో శక్తివంతమైనవి. సో ఈ 5 రోజులు కూడా మనము అపారమైన ఎనర్జీ మనం తీసుకోవాలి అంటే ఫుడ్ చాలా చాలా లైట్ గా ఉండాలి. ఆకలి వేస్తేనే తినాలి, పీకల దాకా ఆయాసం వేసేటట్లు తినకూడదు. భోజనం ఎంత తక్కువగా ఉంటే అంత సాధన బాగుంటుంది. ఆ సాధన బాగా ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. మన యొక్క శక్తి అనేది పెరుగుతుంది. వీలైతే 1 పూట భోజనం చేయడం మొదలు పెట్టాలి. 2 పూటలు అల్పాహారం తీసుకుంటే బాగుంటుంది. 3 పూటలు అన్నమే తిన్నాం అనుకోండి, చాలా దారుణంగా ఉంటుంది. కొంతమంది పౌర్ణమి రోజు పంచభక్ష పరమాన్నాలు పెడుతూ ఉంటారు. పులిహోర, దద్దోజనం, పాయసం. పౌర్ణమి రోజు సాధన చేసుకోవాలి, తిండి కోసం కాదు. పౌర్ణమి ఎస్పెషల్లీ ధ్యానులకి కేవలం రాగి మాల్ట్, ఒక లిక్విడ్ లేదా ఫ్రూట్స్ అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. 2 పూటలు
అల్పాహారం తీసుకోండి డైలీ. ఈ విధమైన ఆహారం తీసుకుంటే మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, ఎంతో శక్తిని మనం తీసుకోగలుగుతాము. అప్పుడు మన జీవితంలో ఎన్నో మార్పులు మనం చూడగలుగుతాం, సరి అయిన ఆలోచనలు వస్తాయి. మరి మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క జీవిత ప్రణాళికను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళం ప్రణాళిక రాసుకుని వస్తాం. ఏ సస్యంలోకి వచ్చామంటే మనందరి ప్రణాళిక కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇంతకన్నా మించినటువంటి లక్ష్యం భూమండలం మీద లేదు. మనము మన ప్రణాళికను తెలుసుకోలేకపోతే అందుకు గురువు కూడా కొంత సహాయం చేస్తారు. పూర్తిగా కాదు, ఎంతో కొంత ఎరుకపరుస్తారు. అలాని గురువులు మొత్తం బాధ్యత ఏమీ తీసుకోరు. శిష్యులు కూడా ఆధారపడకూడదు. మన ధ్యాన విధానము, మన పిఎస్ఎస్ఎం యొక్క సిద్ధాంతం ఏంటి? అపోదీపో భవ. ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి, ఎవరికి వారే యోగీశ్వరుడు కావాలి, తన శిలను తానే చెక్కుకోవాలి, శిల్పంగా తయారవ్వాలి. అందుకు మనకి సూత్రం ఇచ్చారు, శ్వాస మీద ధ్యాస. సాధన ప్రక్రియలు ఇచ్చారు, ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సేవ. ఈ 4 పరిపూర్ణంగా మనము చేసినప్పుడు అద్భుతమైన యోగీశ్వరులుగా మనం తీర్చిదిద్దబడతాము, సరి అయిన ఆహార విధానాలు కలిగి ఉన్నప్పుడు. ఇక కర్మలు, ఫలితాలు ఎలా ఉంటాయి? తెలియకుండా చేసిన పాపాలకి ఉన్న కర్మలకి తెలిసి కూడా కర్మలు చేస్తే దానికి శిక్ష దారుణంగా ఉంటుంది. మాంసం తినకూడదని తెలిసి కూడా బలులు ఇస్తా ఉంటారు. ఎందుకంటే నాటి నుంచి వచ్చింది కదా అని భయం. అమ్మోరు ఏం చేస్తారో, ఆ ఎల్లమ్మ, సమ్మక్క, సారక్క, ముత్యాలమ్మ అని గ్రామ దేవతల్ని పెట్టుకుని బలులు ఇస్తారు. మనకి జరిగిన నష్టానికి ఆ ప్రాణుల్ని బలి ఇస్తే మన కర్మలు పోతాయా? పోవు కదా, ఆ దుఃఖము పోదు కదా. ఆ జ్ఞానం తెలుసుకోవడం కోసమే పిఎస్ఎస్ఎం వచ్చింది. మరి సమాజంలో ఉన్న ఆ మూఢ నమ్మకాల్ని తొలగించి మూగ జీవాల్ని పరిరక్షణ చెయ్యాలి. వాటికి కూడా మానవుల వలె భూమండలం మీద స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు తీసే హక్కు మనకేమాత్రం కూడా లేదు. మూగ ప్రాణుల్ని మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం, స్టక్ అయిపోయినారు. మేడం కరెంట్ పోయిందమ్మా ఇక్కడ. ఓకే మూగ మేడం, ప్రాణుల్ని ఫోటో కూడా బ్లింక్ అవుతుంది, వాయిస్ రావట్లేదని. కరెంట్ పోతూ వస్తుంది ఇక్కడ. వాయిస్ క్లియర్ గా లేదా? ఇప్పుడు ఓకే మేడం. సో మూగ ప్రాణుల్ని తెలిసి కూడా మనము వధించినట్లయితే చాలా ఘోరమైనటువంటి శిక్ష అనుభవించవలసి వస్తుంది. కరోనా సమయంలో మనం చూసాము, ఎవరికి ఏది నేర్పించాలో కరోనా అది నేర్పించి వెళ్ళింది. ఎన్ని ఉన్నా ఎంతో దారుణమైనటువంటి మరణాన్ని చవి చూడవలసి వచ్చింది. అలాగే భయపడే వాళ్ళని భయపెట్టించింది. ఎందుకు వస్తుంది కరోనా అంటే, ఎప్పుడైతే అధర్మం పెచ్చురేగుతుందో ఆ ధర్మదేవత కరోనా రూపంలో దిగి
అందరినీ కూడా సరిచేసి వెళ్ళింది. ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతాయి? ఆ భూకంపము, ఆ సునామీ, అగ్నిపర్వతాలు పేలటం, యుద్ధాలు రావటం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే అధర్మము మరి పెచ్చురేగినప్పుడు ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసమని ధర్మదేవత ఈ రూపాల్లో వస్తుంది, వచ్చి అందరినీ కూడా సరిచేస్తుంది అన్నమాట. ప్రకృతి మాత తట్టుకోలేదు, ప్రకృతి ఊరుకోదు, వెంటనే అందరికీ సమాధానాలు ఇస్తుంది. మరి భయంతో ప్రజలు పరుగులు పెట్టుకుంటూ అప్పుడు ఏం చేస్తారు? చచ్చినట్టుగా ధ్యానంలోకి వస్తారు. కరోనా సమయంలో ఎంతో మంది ధ్యానం నేర్చుకున్నారు. పిఎంసిని చూసి, పిఎంసి ద్వారా కరోనా సమయంలో చాలా మంది ధ్యానంలోకి రావడం జరిగింది. మరి అప్పుడు ఎప్పుడైతే ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో ఆ భయానికి చచ్చినట్టుగా అందరు కూడా ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఇక మనం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక అహంకారం లేకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మికంగా పరమపద సోపానంలో లాగా వైకుంఠాన్ని చేరుకున్నప్పటికీ అంత దూరం వెళ్ళినా గాని అహంకారము తిరిగి మనల్ని పడేస్తుంది. అంటే సత్యలోకం వరకు వెళితే ఓకే, తపోలోకం వరకు వెళ్ళిన వారు అహంకార భరితంగా ఉంటే మళ్ళీ పరమపద సోపానంలో పాము మింగినట్లుగా జర్రమని జారుతూ కిందికి వచ్చేస్తాం. సో అహంకారము అనేది మనకి శత్రువు. ఎప్పటికప్పుడు ఎరుకలో ఉంటూ అహంకారం లేకుండా చూసుకోవాలి. తోటి మిత్రులు కానీ, సీనియర్ మాస్టర్స్ కానీ, గురువు కానీ హెచ్చరిస్తూ ఉంటారు. అహంకారం పనికిరాదు అన్నప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది, నేను సీనియర్ మాస్టర్ అన్నట్లుగా ఉండకూడదు. ఎవరు చెప్పినా అంగీకరించాలి, మార్చుకోవాలి మన యొక్క బిహేవియర్ని. అవునా, నేను అహంకార భరితంగా ఉన్నానా, ఉండకూడదే అని మారడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మళ్ళీ 0 నుండి మొదలు పెట్టాలి. మనము ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఈ అహంకారం గురించి మనల్ని మనం గమనించుకున్నప్పుడు తెలుస్తుంది. మన యొక్క కఠినపూరితమైన మాటలు, నిర్లక్ష్యము, మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఎదుటి వారి పట్ల. చాలా మంది చెప్పరు, చాటుకు మాట్లాడుకుంటారు. మన శ్రేయోభిలాషులైన వాళ్ళు తప్పైతే తప్పైంది, తనకు తెలియచెప్పాలి అని, నువ్వు అహంకారంగా ఉంటున్నావు అని ఎవరైనా మనకు చెప్పినప్పుడు అంగీకరించండి. శ్రేయోభిలాషులైతేనే మనకు చెప్తారు అనేది గమనించండి. ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను చాలా మంచివాణ్ణి అని అనుకుంటాం. ఈ ఆధ్యాత్మిక అహంకారం ఎలాంటిదంటే నివురు కప్పిన నిప్పులాగా ఉంటుంది, ఏర్పడదు, తెలియదు. కావున తోటి ధ్యానులు మనకి హెచ్చరిక, ఒక సూచన ఇచ్చినప్పుడు వెంటనే సరిచేసుకోవాలి. నువ్వేంటి నాకు చెప్పేది అని అనుకోకూడదు. మనల్ని మనం ఫస్ట్ ఎరుకలో ఉంటూ చెక్ చేసుకోవాలి. అది సాధ్యం కానప్పుడు అందులో పడి కొట్టుకుపోతూ ఉంటాము. అహంకారం అలాంటిది. కావున అంగీకరించాలి అందరినీ. మరి ధ్యాన సాధన ఎప్పుడైతే పెరుగుతుందో మనము ఎన్నో సిద్ధుల్ని పొందుతాము. ఆ సిద్ధుల్ని ప్రదర్శించాల్సిన పని లేదు. నాకు తాడే వచ్చింది అని చెప్పి అందరి కష్టాలని లైన్లో పెట్టుకొని కూర్చోబెట్టి థర్డ్ ఐ ఓపెన్ చేసి నీకు ఇది వచ్చింది, నీకు అది వచ్చింది, అందుకే వచ్చింది అని ఏమీ చెప్పక్కర్లేదు. అలాంటి సిద్ధుల్ని ప్రయోగించకూడదు. సిద్ధుల దగ్గర స్టక్ అవ్వకూడదు. మనం బస్సులో వెళ్తూ ఉంటే ఎంతో అందమైన తోటలు, పువ్వు తోటలు, చక్కటి సీనరీస్ కనిపిస్తే బస్ ఆపి దిగుతామా? దిగము. అలాగే సిద్ధులు కూడా మన జీవితంలో ఎన్నో రకాల సిద్ధులు వస్తాయి. శక్తి పెరుగుతూ ఉంటే, సాధన పెరుగుతూ ఉంటే, ఎంత సిద్ధులు వస్తే అంత వినయ విధేయతలు పెరగాలి. లోక కళ్యాణం కోసమనే మనము
ఉపయోగపడుతూ ఉండాలి. ఈ సిద్ధులను మనం ఉపయోగించామనుకోండి మన శక్తి తక్కువైపోతుంది. ఉన్నత లోకవాసులు లోక కళ్యాణం కోసం మనకి సమాచారాన్ని అందించినప్పుడు దాన్ని అందుకోవాలి. ఆ సమాచారాన్ని అందరికీ అందించడం వల్ల వారికి ప్రకృతి వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తుంది. అంటే ఆ యోగ్యతని మనం సంపాదించుకోవాలి. ఆ రకంగా మనం తయారవ్వాలి. బ్రహ్మ జ్ఞానులు అయిన వాళ్ళు ఎలా మాట్లాడతారు ఒకరితో ఒకరు అంటే వాళ్ళు మనలాగా ఇలా మాట్లాడుకోరు. టెలిపతి ద్వారా మాట్లాడుకుంటారు. సమాచారము అలా అందుతుంది అన్నమాట. అలాగే మనం కూడా టెలిపతి ద్వారా సందేశాలని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఇన్నర్ వాయిస్ వినడానికి. ఎన్నోసార్లు పత్రి సార్ ఎంతో మందికి టెలిపతిలో మాట్లాడి వినిపించారు. శ్రీకృష్ణ భగవాన్లందరిలో కూడా నేను ఉన్నాను, మీ పక్కనే ఉన్నానని చెప్తూ ఉంటారు కదా. మీరు గమనించుకోలేక దేవుడు ఎక్కడున్నాడు దేవుడే లేడు అని మనం అనుకుంటాం. చూసే దివ్య దృష్టి మనకి లోపించింది. ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు భగవంతుడు పక్కనే మనకి అందరిలో కూడా గోచరిస్తాడు. ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని తలుచుకోగానే యాస్ట్రల్ గా మీ పక్కనే ఉంటాము, మీ శ్వాసే మేము అని ఆ యాస్ట్రల్ మాస్టర్స్ పక్కనే నించుంటారు ఎవరినైనా మనం తలుచుకున్నప్పుడు. చాలా మంది సదానంద యోగి గారిని దర్శించడం జరిగింది. ఆయన్ని యాస్ట్రల్ గా చూడగలిగారు. ఇక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గురించి చెప్పాలంటే సదానంద యోగి గారు నా ప్రియ శిష్యుడు స్థాపించాడు ఈ అద్భుతమైన ఉద్యమాన్ని. భూమండలం మీదే ఒక పెను మార్పుని తీసుకు రావడానికి ఆయన పిఎస్ఎస్ఎం దివి నుండి భూమికి తీసుకొచ్చారు. మూమెంట్ అంటే చలనము. ఇది అలల్లాగా నిరంతరం సముద్రంలో అలలు ఎలా సాగుతూ ఉంటాయో అలా సాగిపోతూ ఉంటది. ప్రజలందరూ ఇందులోకి వచ్చి తీరుతారని చెప్పారు. మూమెంట్ అనగా ఆగకుండా వెళ్ళడం. మూమెంట్ ఉద్యమం అంటే దానికి అది ఆగకుండా ముందుకి వెళ్ళిపోతూ ఉంటుంది. నా శిష్యుడు పరిశోధనలు చేసి పిరమిడ్లు కట్టించాలని స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. శ్రీ కాశీరెడ్డి నాయన గారు అందుకు సహాయం చేశారు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో పిరమిడ్ మాస్టర్ల యొక్క పాత్ర అమోఘం. కావున ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యాన సాధనతో పాటు మరి మిగతా సాధనా ప్రక్రియలు చేస్తూ ధ్యాన ప్రచారం చేయవలే. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కోసమని వాళ్ళు శ్రమించాలి, కష్టపడాలి. పిరమిడ్స్ కట్టగలిగే వాళ్ళు ఖచ్చితంగా పిరమిడ్స్ కట్టాలి. ఎవరే పని చేస్తారో ఆ పని తప్పకుండా వాళ్ళు చేసి తీరవలే. పిఎస్ఎస్ఎం అన్నింటికన్నా అంటే మిగతా ఆధ్యాత్మిక సంస్థల కన్నా ఇది వైవిధ్యత కలిగి ఉంది. ఎందుకంటే భూమండలం మీద ఏమి జరుగుతుందో ఆ మార్పుని తెలియచెప్పడానికి, అలాగే అందరినీ సత్యయుగంలోకి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఆర్గనైజేషన్. ఇక్కడ డబ్బులు తీసుకోకుండా సేవా భావంతో పిరమిడ్ మాస్టర్సే దాన్ని ముందుకు నడిపిస్తారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో మహిళలకి పత్రిజీ చాలా పెద్దపీట వేసి మహిళా ధ్యాన మహాచక్రాన్ని నిర్వహించారు. స్త్రీలలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్త్రీ శక్తి, ధ్యాన శక్తి కలిస్తే భూమండలంలో ఎంతో కొంత మార్పు వస్తుందని చెప్పి మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా దివి నుండి భూమికి మహిళా రూపంలో జన్మనెత్తారు ఎక్కువగా పిరమిడ్ మాస్టర్స్. అందుకే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఎక్కువగా మహిళలే కనిపిస్తూ ఉంటారు. పురుషుల అక్షరాభ్యాసం నుంచి ధ్యానం మొదలు పెడితే స్త్రీలు 1వ తరగతి నుంచి మొదలు పెడతారు. వాళ్ళు వీళ్ళు నేర్చుకుంటే వీళ్ళేమో ఆల్రెడీ అవి నేర్చుకుని ఉంటారు. 1వ తరగతి నుంచి వీళ్ళు మొదలు పెడతారు అనమాట. ఇక పిఎంసి ఛానల్ గురించి చెప్పాలంటే కరోనాకి ముందే వచ్చింది పిఎంసి. ఈ పిఎంసి వల్ల ధ్యాన ప్రచారం అమోఘంగా పెరిగింది. ఎక్కడికక్కడ ఎంతో మంది పిఎంసిని చూసి ధ్యానంలోకి వస్తున్నారు. ఎవరిని అడిగినా మేము పిఎంసి చూసి వస్తున్నామని చెప్తున్నారు. పాంప్లెంట్లు ఇదివరకు ఊరు తిరుగుతూ పాంప్లెంట్లు పంచారు పిరమిడ్ మాస్టర్స్.
ఇప్పుడు అవసరం లేకుండా పిఎంసి ద్వారా ప్రచారం చేస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లకి గురు మహారాజ్ శ్రీ సదానంద యోగివర్ల యొక్క దివ్య సందేశం ఏంటంటే, పత్రిజీ తలపెట్టిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 లక్ష్యాలు, సాకార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, వీటన్నిటికీ అందరూ కూడా కష్టపడి పని చేయాలి. దీనంత పుణ్యము ఈ భూమండలం మీద ఇక లేదు అనేది తెలియచెప్తున్నారు మరి సదానంద యోగి గారు. ఆయన చెప్పినట్లు వింటే కనుక ధ్యానం అతి సులభంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. పత్రిసారి ఎన్నో పథకాలు వేసి మనకి ఎలా వెళ్ళాలి, ఎలా చెయ్యాలి అనేది చెప్పారు. చెప్పినాక కూడా మనం బుర్ర పెట్టాల్సిన పని లేదు. 1-2 సార్లు తరచుగా మనము పత్రిజీ పుస్తకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి. లాక్డౌన్ పీరియడ్ లో వచ్చిన సందేశాలు ముఖ్యంగా మేము పుస్తక రూపంలోకి తీసుకొచ్చాం. పత్రిజీ ప్రబోధాలు అని ఆసూరి నరేంద్ర, నేను మరికొంతమంది కలిసి ఆ పుస్తకాలు ఖచ్చితంగా చదవండి. అందులో అద్భుతమైనటువంటి సందేశాలు ఉన్నాయి. 2 పుస్తకాలు బయటకు వచ్చాయి. కన్నడలో వచ్చింది, ఇంగ్లీష్ లో రెడీ అవుతుంది, హిందీలో కూడా రెడీ అవుతుంది, ఇంకా ఇంగ్లీష్ లో కూడా రెడీ అయింది. వరల్డ్ వైడ్ గా వెళ్ళిపోతాయి. సారిచ్చిన జ్ఞానము అంత బ్రహ్మ జ్ఞానం. ఆయన రాసిన పుస్తకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఆ పుస్తకాల్ని చదవండి అని చెప్తున్నారు సదానంద యోగి గారు. ఎందుకంటే అంత బ్రహ్మ జ్ఞానము పత్రి సార్ దగ్గర ఉంది. అవి చదివితే ఇంకా ఏ పుస్తకాలు చదవక్కర్లే. పిరమిడ్ మాస్టర్లకు ఆధ్యాత్మికతలోకి వచ్చిన వారికి ఏది మంచి, ఏది చెడు, ఏ పనులు చేయాలి అన్ని కూడా తెలుస్తాయి. అన్ని తెలిసిన వాడు తప్పు చేశాడంటే శిక్ష ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి దారుణంగా శిక్షిస్తుంది. మేము పిఎస్ఎస్ఎం అండమాన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు వెల్లుల్లి మానేశారు. తెలుసు కూడా వెల్లుల్లి తిన్నారు. కొంతమంది తెలుసు కూడా మాంసం తింటున్నారు. ఇంకా బంధువులు ఒప్పుకోవట్లేదండి అంటున్నారు. బంధువుల కోసం మన జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. హర్షడ్ వర్గాలన్నీ కూడా దాటి ధ్యాన సాధన చేసి, ధ్యాన ప్రచారం చేసి, మాయలో పడిపోకుండా పనిచేసిన వారే జన్మలో లేకుండా సత్యలోకాలకి వెళ్తారు. తపోలోకం వరకు వెళ్ళినా మళ్ళీ జన్మ ఉంటుందనేది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. నేనున్న స్థితికి నువ్వు రావాలి అని అర్జునుడికి చెప్పినట్లుగా మనందరికీ ఆయన తెలియచెప్పడం జరిగింది. పిచ్చి పిచ్చి వేషాలేసి జ్ఞానాన్ని వ్యాపారంగా చేసి హర్షడ్ వర్గాలు దాటకుండా ఉన్న వారికి ఇంతకన్నా నీచమైన జన్మ తక్కువ లోకాల్లో పుడతారు. పిఎస్ఎస్ఎం మూమెంట్ లోకి వచ్చి మూమెంట్ ని వారి బిజినెస్ కి ఉపయోగించుకొని పత్రిసారి ఇచ్చిన 18 ఆదర్శ సూత్రాలకి 13 వ్యక్తిగత సూత్రాలకి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే మరి చాలా నీచమైన జన్మల్లోకి వెళ్తారు అని చెప్తున్నారు పత్రిసార్ సదానంద యోగి గారు. ఇది మీకు చాలా మంచి అవకాశం. గురువు గారు ఏదైతే చెప్పారో అది తప్పకుండా పాటించండి. పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకానికి కిందనున్న లోకాల నుండి జన్మించారు. సత్యలోకానికి వెళ్ళడమే ఇప్పుడు వారి యొక్క పని. పిరమిడ్ మాస్టర్లు అందరూ సగం మంది నా శిష్యులే అని చెప్తున్నారు సదానంద యోగి. అందరినీ కొన్ని వేల మందిని ఎంపిక చేసుకొని నేను తీసుకొచ్చాను. ఆ వేల మంది ఇంకొన్ని వేల మందిని తయారు చేశారు పిఎస్ఎస్ఎం లో. ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది రెడీ అయి ఉన్నారు. మీరు సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేస్తే శక్తి కొంతే వస్తుంది. సంకల్పం పెట్టుకోవద్దు. అలాగే రోగాలు తగ్గాలని ధ్యానం చేయకూడదు. ధ్యానం కోసమే చెయ్యాలి. సరి అయిన ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేసేటప్పుడు వాళ్ళని వీళ్ళని పిలుస్తూ ఉంటారు. అలా పిలవకూడదు. ఇందాక నేను ధ్యానంలో చిరునవ్వుతో ధ్యానం చేయండి అనేది విన్నాను. కావాలని నవ్వడం అనేది అక్కడ మనస్సు పని చేయడము అనే అర్థము. మనము సహజంగా కూర్చోవాలి. సహజమైన శ్వాసని గమనించాలి. మనము కావాలని చిరునవ్వుని తెచ్చుకొని నవ్వాల్సిన పని లేదు. అక్కడ మనం నవ్వుతున్నాము అంటే మనసు పని చేస్తుంది. కానీ ధ్యానంలో మనసు చిత్తవృత్తి నిరోధము కావాలి. నేను చెప్తున్నందుకు అన్యదా భావించకండి, క్షమించండి. సార్ ఇచ్చిన ధ్యానాన్ని మీ ముందర ఉంచడమే
నా యొక్క పనిగా నేను మీ ముందు ఉంచాను. శక్తిని పత్రిసార్ లక్ష్యానికి మాత్రమే అందజేయాలి. భూమాతకి చేయవచ్చు. మనం తీసుకున్న శక్తిని ఇతరులకి మనం ఇవ్వకూడదు. సమాధి స్థితి ధ్యానం మనకి సమాధానాలు వచ్చే స్థితి సమాధిలోనే. ఆ సమాధి స్థితి ఎప్పుడు జరుగుతుంది అంటే చిత్తవృత్తి నిరోధమైనప్పుడే. ధ్యానం కోసం చేసినప్పుడే ధ్యానం యొక్క విశ్వరూపాన్ని మనం చూడగలము. కావున ఎలాంటి సంకల్పాలు పెట్టుకోకూడదు. లోక కళ్యాణం కోసం మాత్రమే సంకల్పాలు పెట్టుకోండి. వాళ్ళని వీళ్ళని ఏ ఆస్ట్రల్ మాస్టర్స్ ని పిలిచి ధ్యానం చేయక్కర్లేదు. చాలా మంది ఆస్ట్రల్ మాస్టర్స్ అందరినీ పిలుస్తారు. అలా పిలవాల్సిన పని లేదు. పత్రిసార్ అట్లా చెప్పలేదు మనకి. ధ్యానము సహజమైనటువంటి శ్వాసని కేవలం గమనించడం మాత్రమే తెలియచెప్పారు. సదానంద యోగి గారు 3 భాషలలో మాట్లాడే వాళ్ళంట. హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఈ పుస్తకం ప్రఖ్యాతి చెందుతుందని 3 భాషల్లో కూడా ఈ పుస్తకం అందరికీ అందుతుంది అని చెప్పారు. సదానంద యోగి గారు వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చేవారు. సర్పాలు, పక్షులు వంటి రూపాల్లో దర్శనం ఇచ్చి ఆయన వచ్చినట్టుగా ఎట్లా తెలిసేది అంటే చుట్టవాసన వచ్చేదన్నమాట. ఎవరైతే ఎరుకతో గమనిస్తారో వారు ఆస్ట్రల్ గా గమనించగలరు. మరి అది మనం ఎరుకతో చూస్తే మనము గుర్తించవచ్చు. విశ్వ కళ్యాణం కోసం ఆయన కనిపించి ఏదో ఒక సందేశాన్ని మనకి ఖచ్చితంగా ఇస్తారు. సంసారంలో ఉంటూ తామరాకు నీటి బొట్టులాగా మనము నిర్వాణం చేసుకోవాలి. అంటే యశోధరామాత చేసినట్లుగా, గౌతమ్ బుద్ధుడు చేసినట్లుగా ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సిన పని లేదు. అహంకారం లేకుండా మనస్సు పరిపరి విధాల పోకుండా మనం ఈ జీవితంలో సంసారంలో ఉంటూ ధ్యాన సాధన చేయవలే. వచ్చే కొత్త వాళ్ళకి మనం తెలియచెప్పాలి, సంసారాన్ని వదిలిపెట్టాల్సిన పని లేదమ్మా అని. మహాపరినిర్వాణం అహంకారం లేకుండా మనస్సును పరిపరి విధాలా పోకుండా ఈ జీవితంలోకి ఎందుకు వచ్చాం, మన జీవిత లక్ష్యం ఏంటి, భూమి మీదకి ఏం చేయడానికి వచ్చామని తెలుసుకొని ఆచరించడమే మహాపరినిర్వాణం. మరి స్వర్గం నరకం ఎలా ఉంటాయో మనం చూడలేదు, మన పెద్దలు చూడలేదు, ఎవరు చూడలేదు. పాపకర్మలు చేసిన వారికి నరకంలో మన సినిమా మనకు చూపిస్తారు. చనిపోయిన తర్వాత అక్కడ ఉంటది స్వర్గం నరకం. అక్కడ మనము మేకను నరికినట్టుగా చూపించినప్పుడు నరికేవాడుగా మనమే ఉంటాము. ఆ నరకబడుతున్న మేకగా కూడా మనమే ఉంటాము. అప్పుడు అది పడ్డ బాధ మనము అనుభవిస్తూ విలువిల్లాడుతూ ఉంటాం. అలా ఎంతమందిని మనం బాధ పెట్టామో, ఎంతమందిని మర్డర్ చేశామో ఆ బాధలన్నీ ఆ సినిమా చూపిస్తా ఉంటారు. సినిమా చూపించినంత సేపు మనం నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం. కొందరు నాటకాలు వేసేవారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళి భూలోకం కన్నా నిమ్నలోకంలో జన్మ తీసుకుంటారు. పిరమిడ్ మాస్టర్లలో కొంతమంది తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తక్కువ జన్మల్లోకి వెళ్ళిపోతారు, నిమ్న లోకాల్లో. ధ్యాన సాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకరి ప్రశ్న ఒకరు వేసుకొని కూర్చొని జవాబులు తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మేడం ఉన్నారు, మేడం యొక్క ప్రశ్న ఏదో వేశారు, అప్పుడు నేను ఆవిడ జీవితానికి సంబంధించి ప్రశ్న వేసి సమాధానం కోసం వెతకొద్దు. అపోదీపో భవ, ఎవరి జీవితం వారిదే. కాబట్టి సాధన చేసుకోమని చెప్పాలి. ఎవరైనా వచ్చి మీకు సమస్యల గురించి చెప్తారు, నాకు ఇట్లా అవుతుందండి, అట్లా అవుతుంది అండి అంటే ఏ సమాధానాలు వాళ్ళకి చెప్పొద్దు. ధ్యానం చేసుకోండి అని చెప్పాలి, ఎక్కువ గంటలు సాధన చేసుకోండి అని చెప్పాలి, సజ్జన సాంగత్యాల్లోకి రండి అని చెప్పాలి, కొన్ని వీడియోస్ చూడండి అని చెప్పాలి. అప్పుడే వాళ్ళకి మరి అన్ని సమాధానాలు దొరుకుతాయి. ఎవరి సాధన ఎవరి ప్రశ్న వారిదే, ఎవరి జవాబు వారిదే, ఎవరి కర్మ వారిదే. అది చాలా సీరియస్ గా చెప్పబడింది. ఎవరికి హీలింగ్స్ చేయకూడదు. మరి గత జన్మలో పత్రిసార్ వాళ్ళ అమ్మాయి ఎవరికో హీలింగ్ చేస్తే ఆవిడ క్యాన్సర్ ఈవిడ పొంది మరణించారంట. కావున ఎవరికి హీలింగ్ చేయకూడదు. మన సొంత బిడ్డలైనా పర్వాలేదు.
ఇక ఉన్నతలోక మాస్టర్స్ వచ్చి ఏమైనా సమాచారం అందించాలనుకుంటే అందించి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వాకిన్ అయితే మాట కూడా వారిదే వస్తుంది. కొన్నిసార్లు వాళ్లే మనలోకి వాకిన్ అయి మాట్లాడతారు. అప్పుడు మన మాట మారిపోతుంది. పత్రిసార్ కూడా మనకి వాకిన్ అవుతారు కొన్నిసార్లు. శరీరాన్ని తీసుకొని ఆ శరీరంలోకి వచ్చి వారే అంతా నడిపిస్తూ ఉంటారు. మరి పత్రిసార్ ఒక యాక్సిడెంట్ అయిపోయి మైత్రేయ బుద్ధ వారిలోకి వాకిన్ అయ్యారు. అప్పటి నుంచి మైత్రేయ బుద్ధగా చలామణి అవుతూ ఎంతో వర్క్ చేశారన్నమాట. కఠోర సాధన ద్వారా శరీరాన్ని ఎన్ని సంవత్సరాలైనా మనం కాపాడుకోవచ్చు. 1000 సంవత్సరాలు హిమాలయాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోవచ్చని సదానంద యోగి గారు చెప్తున్నారు. పత్రిసార్ ఎన్నోసార్లు చెప్పారు. అందుకే మనము హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదని చెప్తారు. నో మెడిసిన్, నో డాక్టర్స్ అని. ముఖ్యంగా ఇది జాగ్రత్తగా వినండి. ఈ భూమండలం మీద నెగిటివ్ ఫోర్స్ 2 రకాలుగా ఉంది. ఒకటి మీడియా రూపంలో ఉంది. అంటే ఈ ఛానల్, ఆ ఛానల్, న్యూస్లు చూస్తూ ఉంటాం కదా, అలాగే సినిమాలు, సీరియళ్ళు, ఈ మీడియాల ద్వారా నెగటివ్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది మన మీద. అంతా నెగటివ్ ఇన్ఫర్మేషన్. అందులో అంతా హింస, బాధ, దుఃఖానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటది. వాటిని చూసి మనం అయ్యయ్యో అని బాధపడ్డప్పుడు మన భయము, మన బాధ ఆ నెగటివ్ ఫోర్స్ కి ఆహారం. సో మనల్ని భయకంపితులను చేయటమే నెగటివ్ ఫోర్స్ యొక్క పని. కావున మీడియాని ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి. రెండవది మందుల్లో కూడా నెగటివ్ ఫోర్స్ ఉంది. మనకి జబ్బు వచ్చినప్పుడు మందులు ఎప్పుడైతే వేసుకుంటామో భయం అనేది స్టార్ట్ అవుతుంది. నేను చచ్చిపోతానేమో. అందుకే మందుల్ని కూడా వద్దని చెప్పారు సార్. ఈ 2 రకాలు, ఈ రెండిట్లో నెగటివ్ ఫోర్స్ అనేది భూమి మీద ఉంది. మానవుణ్ణి ఎదగనీయకుండా చేస్తుంది. భూమి మీదకి రావడానికి శరీరం కావాలి. హిమాలయాలకి యాస్ట్రల్ గా అయినా భౌతికంగా వెళ్ళినా ఒకటే. శరీరాల్ని మార్చాల్సిన అవసరం లేదు. సో భూమి మీదకి రావాలంటే మాత్రం శరీరం కావాలి. భూమి మీదకి ఎందుకు రావాలి? నువ్వు అనుభవాల కోసం వస్తావు. ఆ యోగేశ్వరుడు కావాలి అంటే, ముక్కోటి దేవతలుగా నువ్వు వెళ్ళిపోవాలి అంటే భూమి మీదకి రావాల్సిందే. భూలోకంలో మరి దేవుళ్ళంతా ఉన్నారు. అన్ని లోకాలతో పాటు భూలోకం కూడా ఒకటి ఉండాలి అని ఒక్కరితో మొదలు పెడితే ఇంతమంది అయ్యారు. మళ్ళీ అంతా ఒకటిగా అవ్వాలి. వెళ్ళిన ఆత్మలే తిరిగి భూమండలంలో జన్మ తీసుకుంటున్నాయి. అందుకే జనాభా పెరుగుతూ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ వాడు జనన మరణ చక్రం నుంచి తప్పించుకుని వెళ్ళాలి కదా, వెళ్ళట్లే. ఇందులో ఇరుక్కుని ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ధ్యానం చేయకుండా ఉండడం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి మాత్రమే భూమి నుంచి విడుదల. ధ్యానం చేయని వాళ్ళకి విడుదల లేదు. ఎందుకని చేయట్లేదు? వాళ్ళు పూజల్లోనే ఉండిపోయారు. ఆ ఎంకన్న తీరుస్తాడు, ఆ రాజన్న తీరుస్తాడు మా కోరికల్ని, మా కష్టాల్ని అనుకుంటున్నారు. కానీ ఏ దేవుడు కూడా వేలు పెట్టరు. ఏ సాయినాథుడు కూడా మన కర్మల్లో వేలు పెట్టరు. మరంతా ఎందుకున్నట్టు అంటే మేమంతా ధ్యాన సాధన చేసి ముక్కోటి దేవతలు అయ్యాము, మీరు కూడా మాలాగా అవ్వండి అని తెలియచెప్పడం కోసం ఉన్నారు. మనమేం చేస్తున్నాం? వాళ్ళకి గుళ్ళు గోపురాలు కట్టి భజనలు చేస్తూ వాళ్ళకి కోరికలు అడుక్కుంటున్నాం, వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. పరాధీనత వద్దు అని చెప్తున్నారు సార్. ఎందుకంటే నువ్వు స్వయం భగవంతుడివి, దివి నుండి భూమికి దిగి వచ్చిన భగవంతుడివి. నీలో అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం ఉంది. దాన్ని బయటికి తీ అని తెలియచెప్తూ తీసే విధానమైన ఆ సూత్రాన్ని మనకి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి, యేసు ప్రభువు, గురునానక్, అల్లా మొదలగు వారందరూ పైలోకాల నుండి ఒక ఒప్పందం తీసుకుని భూలోకాన్ని సంరక్షిస్తామని వచ్చారు. కానీ వీరందరినీ మానవులు మాయలో పడేసి ఒక్కొక్క గురువుని ఒక్కొక్క మతానికి, కులానికి అంకితం చేశారు.
చూడండి ఎంతటి మాయ విస్తరించి ఉంది భూమండలం మీద. మనుషులు వీరిని మార్చడానికి వచ్చిన అవధూతలనే మార్చేస్తున్నారంట. కోరికల్ని కోరి అవధూతలు రాగానే ఏం చేస్తారు, వెళ్తారు, లైన్లు కడతారు, మా కోరికలు ఇవ్వండి, మా అబ్బాయికి అది జరిగింది, మా అమ్మాయికి ఇది జరిగింది, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా, మా అమ్మాయికి పెళ్లి జరుగుతుందా, నేను ఇల్లు కట్టుకుంటానా, నా బిజినెస్ లాస్ అవుతుంది అని లైన్లు కడతారు. ఇక ఏ కులము మతం లేని వాళ్ళకి మతాలను కూడా అంటగట్టేస్తున్నారు అన్నమాట. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి మొదలగు వారు వీళ్ళు సంసారంలోనే ఉంటూ నిర్మాణం అని చెప్పి ప్రజల్ని మార్చాలని వచ్చారు. సంసారంలో నిర్మాణం అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. ఏ సంసారాన్ని మనం వదిలిపెట్టక్కర్లేదు. షిరిడి బాబా గారిని మాత్రం చూడండి, శ్రీకృష్ణుడు హిందూకి మార్చేశాం, వెంకటేశ్వర స్వామి హిందూ దేవుడిగా మార్చేశాం, జీసస్ ని క్రైస్తవ మతానికి మార్చేశాం. పాపం షిరిడి సాయినాథుడే మిగిలి ఉన్నాడు, అటు ఇటు ఎటు కాకుండా. ఇక భారతదేశ చరిత్ర అద్భుతం, ఎంత చెప్పినా తరగదు, వర్ణనాతీతం. ఎంతో మంది యోగులు, అవధూతలు, ఋషులు, మునులు, బ్రహ్మ జ్ఞానులు పుట్టిన ఈ నేల భారతదేశంలో పుట్టడం ఎంతో అదృష్టం, గుర్తించండి అని చెప్తున్నారు. భారతీయులు గుర్తించట్లేదు, విదేశీయులు ఇక్కడే ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ వాళ్ళు భారతదేశం వైపు చూస్తే మనం అటువైపు చూస్తున్నాం, ఆ సంస్కృతి వైపుకి. ఇది తపోలోకం, తపోభూమి, వేదభూమి, ఆధ్యాత్మిక భూమి. ఈ భూమండలం నుంచి విడుదల పొందాలి అంటే భారతదేశంలోనే మనం జన్మ తీసుకుంటాం చివరగా, అది గుర్తించండి. ఈ సంస్కృతిని గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించండి అంటున్నారు సదానంద యోగి గారు. ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక దిక్సూచి, ఈ ప్రపంచానికి మరి దారి చూపిస్తుంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి భారతదేశం. అనేక ఆధ్యాత్మిక సంస్థలతో, ఋషులు, యోగులు, మునులు, అవధూతలుతో, బ్రహ్మ జ్ఞానులతో విరాజిల్లి ఉంది. ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంస్థలు, సంస్కృతి, సంప్రదాయాలతో కలది. భారతదేశంలో ప్రజలు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిండి ఉండడం వల్ల వెనుకబడి ఉంది. అరిషడ్ వర్గాల్లో చిక్కుకొని పోయారు భారతీయులందరూ. హిమాలయాల్లోని తాపసికులందరూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడ హిమాలయాలు మొత్తం. కానీ మానవుల చేష్టల వల్ల అధర్మం అనేది పొచ్చిరు ఎగుతూ ఉంది. వీళ్ళంతా అరిషడ్ వర్గాల్లో చిక్కుకొని ఉన్నారు. ఇతర ప్రపంచ దేశాల వారు రేపటి గురించిన ఆలోచన చేయరు, భారతదేశంలోని వారు వారి వారసుల గురించి ఆలోచనలు చేస్తారు. ఇతర దేశాల్లో కుటుంబము అనేది లేదు, మన భారతదేశంలో కుటుంబము అనే వ్యవస్థ మనకే ఉంది. అయితే ఈ కుటుంబము ద్వారా అన్ని నేర్చుకోవాల్సింది పోయి ఆ కుటుంబానికి బందీలైపోయినారు మన వాళ్ళు. మమకారానుబంధాలులో ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయి జనన మరణ చక్రంలోంచి బయటికి రాలేకపోతున్నారు. అదే విదేశీయులు తొందరగా ఎన్లైటన్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏ బంధాలు లేవు, భార్య బంధం లేదు, పిల్లల బంధం లేదు, మనవాళ్ళ బంధం లేదు, మనవరాళ్ల బంధం లేదు, మనకు అన్ని బంధాలే. పిల్లలు పుట్టిన కాడి నుంచి మనవడు మనవరాల దాకా అన్ని కొక్కాలు తగిలించుకొని ఆ బంధనంలో ఉంటున్నాం. బంధంతో ఉండాలి కానీ బంధనంలో ఇరుక్కోకూడదు. ఎవరైతే అన్నిటిలో సారాంశం ఒక్కటే అని తెలుసుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని, ఒక్కొక్క మతం యొక్క వేరే మతాల్ని మనం ద్వేషిస్తూ మరి మత వైషమ్యాల్ని పెంచుకుంటున్నాం, అదొక గోడ కట్టుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మమకారానుబంధాల్లో ఇరుక్కుంటున్నాం, రాగద్వేషాలు పెంచుకుంటున్నాం. ద్వేషం, మొగుడంటే ద్వేషం, అత్త అంటే ద్వేషం, ఆడబిడ్డ అంటే ద్వేషం, కోడలంటే ద్వేషం. ఈ ద్వేషాల వల్ల మళ్ళీ కర్మలు పెంచుకొని ఆ కర్మ రుణానుబంధాలు తీర్చుకోవడానికి మళ్ళీ పుడుతున్నాం. ఒక అత్త కోడలు పచ్చిగడ్డి వేస్తే బగ్గు అంటది, నెక్స్ట్ జన్మలో వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా వస్తారు. ఎందుకని అంటే వీళ్ళిద్దరు కర్మ ఏర్పరచుకున్నారు. ఈమె ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటది, ఆమె ఎప్పుడు ఈమె గురించి ఆలోచిస్తుంది, చచ్చిపోయే వరకు కూడా. సో చనిపోయేటప్పుడు ఏదైతే ఆలోచిస్తారో అదే జన్మ మనకు వస్తుంది.
అంటే వీళ్ళు అంత శత్రుత్వాన్ని పెట్టుకున్నారు కాబట్టి తిరిగి భార్యాభర్తలుగా వచ్చారు. అందుకే భార్యాభర్తల బంధాలన్నీ కూడా నెగటివ్ గా ఉంటాయి. భార్యాభర్తల బంధాల మీద జోక్స్ వేయడానికి కారణం అదే. ఏ ఒక్క బంధం కూడా సరిగా ఉండదు. శత్రువులే భార్యాభర్తలుగా వస్తారు, గుర్తించండి. రాగద్వేషాలు పనికిరావు. ఎంతో మంది గురువులు మరి ఎన్నో సంస్థల ద్వారా ఈ మానవుల్ని ఉద్ధరించడానికి వచ్చారు. కానీ మానవులు అందుకు సిద్ధంగా లేరు. అనేక మంది ధ్యానులు కాలేకపోయారు. ఈ పాటికి ఎంతో మంది ధ్యానులు కావాల్సింది. ఇక స్వర్ణమాల అమ్మ గురించి చెప్తున్నారు. ఆవిడ యువరాణిగా ఉన్నప్పుడే ఎంతో వినమ్రతను పొంది ఉన్నారు. ఆవిడ ధర్మ దేవత. ఆవిడ నుంచి నేర్చుకోండి. ఆవిడ గురుమాత, సహనశీలి, అణుకువ, ఆదర్శ మహిళ. స్త్రీలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నారు. పత్రి సార్ గురించి మాట. పత్రి నా ప్రియ శిష్యుడు. ఆయన ఒక బ్రహ్మజ్ఞాని. పూర్వజన్మలో కూడా ఒక మంచి రాజకుటుంబం, ఒక మంచి హోదా కలవారు. ఉన్నత లోకాల్లో ఒప్పందం చేసుకుని వచ్చారు. ఆయన పిరమిడ్స్ ని తీసుకొచ్చారు భూలోకంలోకి. ఒక ప్రమాదం జరిగినప్పుడు అందులోకి గౌతమ్ బుద్ధుడు వాకినయ్యారు. కొంత జీవితం మాయలో గడిచినప్పటికీ చాలా త్వరలోనే ధ్యానంలోకి వచ్చి ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేశారు. 75లో కన్నులు వచ్చినా కలవలేకపోయాం. అంటే యోగ కాలం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే కలుస్తాడు గురువు శిష్యుడితో. ఉన్నట్టుండి ధ్యానంలోకి ఎలా వస్తారు అంటే భౌతికంగా ఒక గురువు అవసరం. శిష్యుడు సిద్ధంగా లేనప్పుడు గురువు రాడు. మరి ఒక ఆధ్యాత్మిక గురువుని ఎలా గుర్తించాలి అని ప్రశ్న. గుర్తించాల్సిన పని లేదు, గురువే గుర్తించి వస్తాడు. ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉంటాడో అప్పుడు ఆ గురువే వస్తాడంట. పోను పోను భూమి మీద అధర్మం పెరుగుతున్నదని, అందుకే ధ్యాన ప్రచారం చేయమని సదానంద యోగి గారు పత్రి సార్ చెప్పారంట. నువ్వు ధ్యాన ప్రచారం కోసం వచ్చావు, రానున్న కాలం ఇంకా దారుణంగా ఉండబోతుంది, ఆ భూమిని పరిమార్చడానికి నువ్వు వచ్చావు, ధ్యాన ప్రచారం చెయ్యాలి అని చెప్పడం జరిగింది. పత్రిజీ ఒక జన్మలో గౌతమ్ బుద్ధుడికి శిష్యుడుగా, ఒక జన్మలో స్నేహితుడిగా ఉండేవాడు. మానవుల మాయలో ఎంతటి ఉన్నత మాస్టర్స్ అయినా పడిపోతారు. మానవులు మాయాగాళ్ళు. ఎంతటి పెద్ద అవధూతలైనా ఈ భూలోకంలోకి దిగగానే ఆ మాయల మధ్య వాళ్ళు కూడా మారిపోతున్నారంట, అవధూతలు సైతం. కానీ ఎలాంటి మాయలో పడకుండా ఉన్నవారే పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ. జై హో పత్రిజీ అని చెప్తున్నారు సదానంద యోగి. నా బోధనలు ప్రసంగాలు విని చూసి బాగా ప్రేరణ పొందిన వారు పత్రి ఒక్కడే. నా దగ్గరికి కేవలం బ్రహ్మజ్ఞానం కోసం, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అడిగిన ఏకైక వ్యక్తి పత్రిజీ అని చెప్తున్నారు. పత్రి చేసే ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు అన్ని పూర్వం ఋషులు చేసే యజ్ఞాల కంటే గొప్పవి. ఈ రోజుల్లో ఎవరు యజ్ఞాలు చేయట్లేదు అనుకుంటున్నారు కదా, ఆ యజ్ఞాల కన్నా గొప్పవి ఇవే. పత్రి తలపెట్టిన ఏ కార్యమైనా సంతోషమే. పత్రిజీ సత్యలోకం నుండి వచ్చారు. నేను శరీరం వదిలే సమయంలో పత్రిజీకి శ్వాస మీద ధ్యాస, ధ్యాన ప్రచారం చేయమని అప్పటికే నేను చెప్పా. ఆయన ప్రణాళిక ఇది అని. శ్రీ సదానంద యోగికి, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, శ్రీమతి స్వర్ణమాల పత్రి అమ్మకి, మహావతార్ బాబాజీకి, కాశీరెడ్డి నాయన గారికి, సకల సద్గురు అందరికీ శతకోటి ఆత్మ నమస్కారాలు, పాద నమస్కారాలు అని తెలియచేస్తున్నారు సదానంద యోగి గారు. ఈ పుస్తకంలోని జ్ఞానం ప్రశ్నలు జవాబుల ద్వారా అందించడం జరిగింది. ప్రశ్నలు అందుకున్న వారు లక్ష్మీ ప్రభాకర్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్, గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి ఆరుల ఆశ్రమం దగ్గర
బనగానపల్లి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అక్కడ వారి సమాధి ఉంది. అదే ఆశ్రమం కూడా. ప్రశ్నలకి సమాధానాలు అందించిన వారు గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి గారు. స్వయంగా ఆయనే ఈ పుస్తకంలో సమాధానాలు ఇచ్చారు. ప్రశ్నలకి సమాధానాలు పూర్ణిమ రాజేష్, పిరమిడ్ మాస్టర్, నిడమానూరు, విజయవాడ జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. తెలుగు అరబిక్ సూక్తులు అందించిన వారు ఎవరంటే గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి గారు. తెలుగు 6 సూక్తులు, అరబిక్ 2 సూక్తులు ఇచ్చారు. సూక్తులు అందుకున్న వారు శ్రీమతి పూర్ణిమ రాజేష్, విజయవాడ. ఇక చివరిగా ద్వారకానాథ్ గారి యొక్క ధ్యాన అనుభవం ఒకటి చెప్పేసుకుంటే అయిపోతుంది. చెప్పుకుందామా మేడం? ద్వారకానాథ్ గారి ధ్యాన అనుభవం చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి. రైట్. ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందామని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో కళ్ళు మూసుకొని కూర్చున్నారంట ద్వారకానాథ్ గారు. కళ్ళు తెరిచి చూస్తే దాదాపు 45 నిమిషాలు సమయం అయిందంట. ఆయనకేమో 1 నిమిషం జరిగినట్టుగా అనిపించిందంట. ఇలా మూసి ఇలా తెరిచా, అప్పటికే 45 నిమిషాలు అయిపోయింది అన్నారు. అంతసేపు ఎక్కడికి వెళ్ళానో నాకు తెలియదు. నేను కూడా నా అనుభవం ఇక్కడ చెప్పుకోవాలి. ఒక ధ్యాన మహాచక్రంలో రీసెంట్ గా సార్ బాడీ వేకేట్ చేసే ముందే ధ్యాన మహాయాగంలో అందరము వెళ్ళి పిరమిడ్ లో పడుకుంటాం కదా. పిరమిడ్ లో ధ్యానం చేసుకుని పడుకున్నాం. 10 గంటలు అన్ని సర్దుకుంటున్నాం అనమాట, పక్కలన్నీ వేసుకోవడానికి. సార్ ఏమో స్పీడ్ గా వచ్చారు. అందరు సార్ వచ్చారు అనగానే సార్ స్పీడ్ గా ఎక్కడికి వెళ్ళారు? కింగ్స్ ఛాంబర్కి వెళ్ళారు. చక్కగా పడుకుందాం అనుకున్న వాళ్ళు అందరూ లేచి కూర్చొని సార్ పైకి వెళ్ళి ఫ్లూట్ వాయిస్తా ఉన్నారు. అందరం కూర్చొని ధ్యానంలో నిమగ్నమయ్యాం. నేను కళ్ళు తెరిచి చూసేసరికి 1 గంటనో ఎంతో అయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకొని ఉన్నారు. నేను నా పక్కనున్న ఫ్రెండ్ని లేపి అడుగుతున్నాను, ఏంటి సార్ వచ్చారు, నేను ధ్యానంలో కూర్చున్నా, ఇంకా నాకేం తెలవలేదు, ఏం జరిగింది, సార్ ఏం మాట్లాడారు అని అడిగారు. పిచ్చిదానా, సార్ వచ్చి నీ చుట్టూ తిరుగుతూ ఫ్లూట్ వాయించారు, నువ్వు లేవట్లేదు అన్నారు. అంటే అంత డీప్ గా నేను వెళ్ళిపోయాను. ఏ లోకంలోకి వెళ్ళిపోయానో నాకు తెలియదు. అదే చెప్తున్నారు ద్వారకానాథ్. నేను ఏ లోకంలోకి వెళ్ళిపోయాను, 1 నిమిషం గడిచినట్టుగా నాకుంది అని చెప్తున్నారు. అయితే అంతసేపు ఎక్కడికి వెళ్ళానో తెలియదు, కానీ ఇన్నాళ్ళకు వచ్చావా బాబు అని ఒక స్వరం వినిపించిందంట. మొట్టమొదటి రోజే ఇలా అనుభవం వచ్చింది. ఇది భ్రమ నిజమేనా అని తెలుసుకోవడానికి అదే రోజు మా ఇంటిలో ఒక గదిలో ధ్యానం చేశాడంట. మళ్ళీ ఇన్నాళ్ళకు వచ్చావా బాబు అని వాయిస్ వినిపించిందంట. అలా ఒక 15 రోజులు అయ్యి ఉంటుందేమో. ఒక ముసలాయన కనిపించారు. వెంటనే నా భార్యని పిలిచి ధ్యానంలో కూర్చోమని, ఏమైనా కనిపిస్తుందా అని అడిగాను. ఆమె ఎవరో ఒక ముసలాయన పంచ కట్టుకొని కనిపిస్తున్నారని చెప్పి భయం వేసి ధ్యానం నుంచి బయటికి వచ్చి వెళ్ళిపోయింది. ఎంత థర్డే మాస్టర్స్ చూడండి. ద్వారకానాథ్ సార్ అంటే స్వర్ణమాల పత్రి మేడం యొక్క తమ్ముడు. ఆయన తూచా తప్పకుండా అన్ని చేసేవాడు అనమాట. వీళ్ళంతా ప్రయోగాలు చేసేవారు. సార్ యాస్ట్రల్ గా సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి రండి అని చెప్పేవాళ్ళంట న్యూటన్ సార్ వీళ్ళందరికీ. వీళ్ళంతా యాస్ట్రల్ గా వెళ్ళి సెకండ్ షో సినిమా చూసి వచ్చి ఆ కథ చెప్పేవాళ్ళు. బయట ఎన్ని చెప్పులు ఉన్నాయో అడిగేవారు. వీళ్ళు సూక్ష్మంగా వచ్చి చూసి చెప్పులు ఎన్ని ఉన్నాయో కలర్స్ కూడా చెప్పేవాళ్ళు. ఇలాంటి పరీక్షలు పెట్టేవారంట సార్. అయితే ఆ ద్వారకానాథ్ గారి భార్య కూడా చెప్పారంట, ఎవరో ముసలాయన కనిపిస్తున్నారని ఆమెకు భయం వేసిందంట. ఎవరు సార్ మీరు అని అడిగారు ద్వారకానాథ్ గారు. గుర్తుపట్టలేదా బాబు, నేనయ్యా సదానంద యోగిని అన్నారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అనగానే, ఇప్పటి నుంచి నేను నీకు నేర్పిస్తాను అన్నారు. వేకువజామున బ్రహ్మముహూర్తంలో 3 గంటలకి లేచి సిద్ధంగా ఉండమని వారు రోజుకు ఒక విషయం నేర్పించేవారంట ద్వారకానాథ్కి. ఇంతకుముందు సదానంద యోగి గారిని చూడలేదు, వారి గురించి విన్నాను అంతే. భౌతిక శరీరంతో ఉన్నప్పుడు వారిని కలవలేదు నేను.
ధ్యానంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణలో వచ్చేవారంట సదానంద యోగి. ఒకరోజు ధోతి, మరొక రోజు బోయవాన్ లాగా విల్లు బాణం పట్టుకొని, మరొక రోజు సౌదీ అరేబియన్ గౌన్ లో వచ్చేవారు. ఏంటి సార్ ఇలా అనగా, నా వేషం చూసి నీకు ఈ రోజు ఏ క్లాస్ ఉంటుందో గుర్తించమని అడిగేవారంట. ఆ ప్రకారంగా ఈయన గుర్తించేవాడు. మూలాధార చక్రం నుండి ఒక చక్రం తర్వాత ఒక చక్రం, అన్ని చక్రాలు ఎలా వికసింప చేయాలో గురువు గారు చేసి చూపించి నన్ను అలా చేసుకోమనేవారు. ఈ విషయం అంతా 1988-89 సంవత్సరంలో జరిగింది. స్వామివారు ఉర్దూ చాలా బాగా మాట్లాడేవారని, హాయ్ రంగ్ మేరా హై, मैं बहुरूपी यहूं शेर, मैं जानेबी शेख से पूछा, उसला पता का दे मुझे कुछ पता। जनाबे शेख ने हंसे और बोले, नाद है क्या, नाद है क्या, जोर बोले, नाद है क्या, उसला पता का दे मुझे क्या पता, जब इस राज को जापाला, पता करते करते खुद हुआ लापता। చూడండి, హిందీలో మాట్లాడారు. అన్ని రంగులు నావే, నాకు రూపం లేదు అని చెప్తున్నారు సదానంద యోగి గారు. రకరకాల వేషాల్లో వచ్చారు కదా, ఏంది ఇట్లా వస్తున్నారు మీరంటే, అన్ని రూపాలు నావే అని చెప్తున్నారు. అడ్రస్ లేని వారి అడ్రస్ చెప్పండి అని అడిగాను. గురువు గారు నవ్వి, పిచ్చివాడ, అడ్రస్ లేని వారి అడ్రస్ ఎలా ఇవ్వగలను అన్నారు. అది విని ఆ రహస్యాన్ని తెలుసుకొని నా అడ్రస్ ని కోల్పోయాను. ఆయన ఏమన్నారు, ఒక అడ్రస్ చెప్పమని అడిగాడంట ఈయన. వాడికి అడ్రస్సే లేదు, ఇంకా నీకు అడ్రస్ ఎందుకు అంటున్నారు. అంటే మన అడ్రస్ ఎక్కడ, పైలోకాల్లో, ఇక్కడ కాదు అని అర్థం. నా అడ్రస్ ని నేను కోల్పోయాను. అహంకారం అనేది 1000 తలల పాము లాంటిది, జాగ్రత్తగా ఉండాలి అనేవారు. అహంకారము 1000 తలల పామంట. చూడండి, ఒక తల కాదు, ఏ ఒక తలతో అయినా మనల్ని కాటేస్తుంది. నీవు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు, 3వ కన్ను తెరుస్తామా అన్నారు. విజయవాడ సాయిబాబా హోటల్లో 10 మంది స్నేహితులను కలిసి రూమ్ తీసుకున్నాం. ధ్యానంలో గురువు గారు వచ్చారు. మెల్లిగా శరీరం లోపల శక్తి పెరుగుతూ పెరుగుతూ చెవులు, ముక్కు మూసుకుపోయాయంట. శక్తితో మొత్తం బ్లాక్ అయిపోయింది. శ్వాస చాలా నెమ్మదిగా జరుగుతూ వచ్చింది. అంత చైతన్యము ఆయనలో నిండిపోయింది, సదానంద గారి చైతన్యము. 20-30 నిమిషాల తర్వాత నుదురు భాగం నుండి శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. శక్తి అంతా బంతుల్లాగా కనిపించింది. ఎవరు ఏమీ కనిపించలేదు, అంతా శక్తి. అన్ని బంతుల్లాగా కనిపించాయి. గోడ మీద, చెట్ల మీద, ఆకాశం క్రింద కూర్చున్నట్లు ఉంది. గురువు గారు చాలా పరీక్షలు కూడా పెట్టేవాళ్ళంట. చెప్పింది చేయకపోతే తిట్టేవాళ్ళంట, కొట్టేవాళ్ళంట. సహాయం కూడా చేసేవాళ్ళంట. చెప్పింది చేయకపోతే చాలా కోపం చేసేవారంట. ఎందుకు చేయలేదు, ఏం చేస్తున్నావు, నీ జీవిత లక్ష్యం మర్చిపోయావా అనేవాళ్ళంట. ఒకరోజు ఒక సంఘటన జరిగిందంట. ఒంగోలులో నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు హోటల్ ముందు చాయ్ తాగుతున్నాం. నా ఎదురుగా సదానంద యోగి నవ్వుతూ ఎదురుగా నిల్చుని నన్ను ఇటు రా అని పిలిచారు. భయపడకు, ఒక మాట చెప్తాను అన్నారు. చెప్పండి సార్, మీరు ఉండగా నాకేం భయం అని అన్నారంట. నీ కారుకి యాక్సిడెంట్ అవుతుంది, ఈ రోజు ఇక్కడే రూమ్ లో ఉండిపో అన్నారంట సదానంద యోగి. నేను కొంచెం ఆలోచించాను. నాతో పాటు 2 స్నేహితులు ఉన్నారు. గురువు గారు, మీ మీద నాకు గట్టి నమ్మకం ఉంది, మాకేమీ కాదు అన్నాను. నమ్మకం ఉంటే వెళ్ళు అన్నారు. ఆయన గురువుని నమ్ముకుని నేను వెళ్తున్నాను అని చెప్పారు. ఓకే, నీకు నమ్మకం ఉంటే వెళ్ళన్నారు. నాకేమైనా పర్వాలేదు, కానీ నా స్నేహితులకు ఏమి కాకుండా చూడండి అన్నాను. నవ్వేసి కనిపించకుండా వెళ్ళిపోయారు. అంటే యాస్ట్రల్ గా వచ్చారనమాట. కారు స్టార్ట్ చేసి బయలుదేరాను. పెద్ద లారీ ఎదురుగా వస్తూ లైట్ కళ్ళకి ఇబ్బందిగా అనిపించింది. ఒక్క క్షణంలో ఏమైందో తెలియదు. సౌండ్ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేలోగా కారు రోడ్డు మీద రివర్స్ లో ఉంది. ఎవరికి ఏమీ కాలేదు. సమయము 3:30 తెల్లవారుజామున అవుతుంది. ముందు టైర్ కొంచెం పక్కకు వెళ్ళింది. అక్కడ రిపేర్ చేయించుకొని సదానంద స్వామిని తలుచుకొని కార్ స్టార్ట్ చేశాం. గురువు గారు నవ్వుతూ ఎదురుగా నిల్చున్నారు. క్యా క్యా హోతా అన్నారు. కనిపించకుండా వెళ్ళిపోయారు. చూడండి, గురువులు అట్లా మనల్ని
Yes. అలర్ట్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. స్వామీజీ వారు నాకు ఒకసారి పరకాయ ప్రవేశం ఎలా చేయాలో నేర్పించారు. నేను మా ఇంట్లో నిద్రిస్తుండగా స్వామీజీ వచ్చి నీ 4వ శరీరంతో రా అన్నారు. డెహ్రాడూన్ అడవికి వెళ్ళాం. 2 జింకలు అప్పుడే ఒక గంట ముందుగానే శరీరాన్ని వదిలినట్లు ఉన్నాయి. అందులోకి ఎలా వెళ్ళామో చెప్పారు. వెళ్ళాలో పరకాయ ప్రవేశం కూడా నేర్పించారు. స్వామీజీ వారు పెద్ద జింక, నేను చిన్న జింకలోకి వెళ్ళాం. నా వెనకాలే రా అన్నారు. ఎలా ఉంది అనుభూతి అన్నారు. వెళ్తూ వెళ్తూ ఉన్నాము. ఉన్నట్లుండి పులి అరుపు వినిపించింది. బాబు ద్వారగా జాగ్రత్త, పులి వస్తుంది అన్నారు. అప్పుడు నేను ద్వారకా నాథ్ అని మర్చిపోయాను. జింక మనసుతో ఉన్నాను. పరిగెడుతూ పరిగెడుతూ జింక శరీరంలో నుంచి ఎలా బయటికి రావాలో చెప్పారు. శరీరంలో నుంచి బయటికి వచ్చిన 15-20 నిమిషాలు గడ్డి వాసన నా నోటిలో అలాగే ఉండిపోయింది. చెట్లతో ఎలా మాట్లాడాలో నేర్పించారు. మంచి సాధకుడు కావాలంటే ఒక చెట్టు కింద కూర్చొని నేను నీకు ఏమి హాని చేయను, నేను నీ స్నేహితుడిని, నీ దగ్గరే కూర్చుని ధ్యానం చేస్తాను, నీవు నా ఆరాలో ఉండు అని ధ్యానం చేస్తే చాలంట. ఆ చెట్టు ఫ్రెండ్ అయిపోతుందంట. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. ఒక తలుపు మూసుకుంటే 10 తలుపులు తెరుచుకుంటాయి అనేవారు స్వామీజీ. ఎందుకు విచారం? గో విత్ ఎనర్జీ, ఫ్లో విత్ ప్రాసెస్. అందరూ నిష్కామ కర్మ చెయ్యాలి. జై హో పత్రిజీ, జై హో సదానంద్ మహాయోగి, జై హో, జై హో, జై హో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత అద్భుతమైన పుస్తకాన్ని చదివే భాగ్యాన్ని ఈ వేదిక వారు మాకు కనిపించారు. మీ అందరికీ కూడా శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా సదానంద మహారాజ్ గారికి, శ్రీ 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 సదానంద మహారాజ్ గారికి, అలాగే పత్రి మహారాజ్ గారికి అనంత కోటి ప్రణామాలు, ధన్యవాదాలు. ఇది Thank you, ప్రతి madam. ఒక్కరి Thank దగ్గర you very ఉండవలసిన much. పుస్తకం. చెప్పండి మేడం, బుక్ గురించి చెప్పండి మేడం, చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ పుస్తకం ఉండవాలి. ఎందుకంటే ఇందులో ఎన్నో విషయాలు మనం తరచుగా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. హ్యాండ్ బుక్ లాగా ఉండాలి. తప్పకుండా అందరూ తెప్పించు. నేమ్ ఒకసారి వాళ్ళకి క్లియర్ గా చెప్తే నోట్ చేసుకుంటారు మేడం, తెప్పించుకుంటారట, మెసేజ్ పెట్టారు. రాసుకోండి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువర్యులు, గురు మహారాజ్ శ్రీ 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 సదానంద మహాయోగి వారి జీవిత చరిత్ర. ఓకే ఫ్రెండ్స్. ఓకే మాస్టర్స్, మేడం ఇంత చక్కటి జ్ఞానాన్ని మనందరికి అందించినందుకు ఒకసారి మేడంకి ధన్యవాదాలు తెలుపుకుందాము. అందరూ గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. ఈ రోజు నిజంగా చాలా ఎంతో జ్ఞానాన్ని పొందాం మేము. అంటే ఎలా ఉండాలి, ఏంటి పిరమిడ్ మాస్టర్స్ అనేది ఈ రోజు చాలా క్లియర్ అయింది. అంటే పత్రిజీతో ప్రయాణం నిన్నమన్నా అలా ఉంది, కానీ ఈ రోజు మాత్రం మనకు పత్రిజీ అందించిన ఆదర్శ సూత్రాలు కానీ ప్రతిదీ కూడా ఎలా మనము ఆచరించాలి అనేది కూడా చాలా బాగుంది మేడం. అంటే సత్యలోకం ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాము అంటే ఒక అహంకారము అనేది కనుక మనకు ఉన్నట్టయితే అనేది కూడా ప్రతిదీ కూడా బాగుంది మేడం. ఈరోజు అంతా కూడా నేర్చుకునేటట్టుగానే ఉంది. ఒక భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉంటుంది, అంటే భార్యాభర్తలు ఏ పర్పస్ లో వస్తారు, శత్రువులుగానే వస్తారు, ఇట్లా మిత్రులు అయితే అవ్వరు అన్నట్టుగా. అంటే పాయింట్ మీరు స్వర్ణమాల అమ్మ మేడం, ఒక పాయింట్ మీరు గమనించారా? కుటుంబ వ్యవస్థనే మనల్ని బంధనాల్లో ఉంచేస్తుంది. కానీ ఏ కుటుంబ వ్యవస్థ లేని విదేశీయులు ఎన్లైటన్ అవుతున్నారు. మనం ఏంటి బంధనాల్లో ఇరుక్కున్నాం, మమకారానుబంధనాల్లో, ద్వేషపూరితమైన బంధనాల్లో. కుటుంబం చేపట్టి మరి బిడ్డలన్నా, భర్త అన్నా, బంగారం అన్నా,
పదమీ వ్యామోహము, ఇలాంటి ఎన్నో బంధనాల్లో ఇరుక్కుంటున్నాం. అలాగే ఒక అత్తగారు అంటే పడదు, ఒక మొగుడు అంటే పడదు, ఒక పెళ్ళాం అంటే పడదు, ఒక ఆడబిడ్డ అంటే పడదు. అక్కడ ద్వేషాలు పెరుగుతున్నాయి. కానీ అక్కడ వాళ్ళకి ఏ కుటుంబ వ్యవస్థ లేదు. విదేశాల్లో వాళ్ళు తొందరగా ఎన్లైటన్ అవుతున్నారు. ఈ బంధనాల నుంచి బయటపడడానికి ఎంతో సాధన అవసరం మనకి. అందుకని మనం ఎన్లైటన్ అవ్వట్లేదు తొందరగా. ఇక్కడ జనన మరణ చక్రాల్లో ఇరుక్కుంటున్నామని చెప్తున్నారు అంటే సదానంద యోగి. దీంట్లో ఏంటంటే ఇంకా సమయం కూడా దొరకదు మేడం. సమయం కూడా దొరకదు. అంటే వీటిల్లో ఉన్నప్పుడు ఇంకా సమయం కూడా దొరకదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇవే మనకి కుక్కలుగా మారిపోయింది. అవును. నిజానికి కుటుంబ వ్యవస్థ ఎందుకంటే నేర్చుకోవడానికి. ఒక భర్త దగ్గర భార్య, ఒక అత్తమామ దగ్గర కోడలు, ఒక కోడల దగ్గర అత్తమామ, పిల్లల దగ్గర తల్లిదండ్రి. నేర్చుకోవడానికి అసలు ఉంది. ఆత్మ సహచరులుగా వచ్చాము. కానీ ఇక్కడ నేర్చుకోవడానికి బదులుగా భార్య మీద జులుం భర్త, పిల్లల ద్వేష, మీద జులుం అసూయ ఇదే తండ్రి. ఉంటుంది మేడం. ఉమ్. ఇక్కడ ఏమవుతుంది, ఆ జులుం చేసేసరికి, అధికారాన్ని ప్రయోగించేసరికి ఒక శత్రుత్వ భావన పెరుగుతుంది. ఇది అవును. సనాతనంగా వస్తున్నటువంటిది. ఓకే మాస్టర్స్, మేడం కి కరెంట్ పోయినట్టుంది. మనము ఒక 5 minutes ధ్యానం చేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుందాము. అందరూ చక్కగా ధ్యాన స్థితిలో కూర్చోండి. కాళ్ళు 2 మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు వేసుకొని స్థిర సుఖాసనంలో కూర్చోండి. కళ్ళజోడు ఉంటే కనుక తీసి పక్కన పెట్టండి. శరీరానికి ఎటువంటి బిగింపు లేదు. సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఆలోచనలను కంట్రోల్ చేయకండి. ఆలోచనల్ని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. అలా ఆలోచనల్ని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అలా ఆలోచనలు తగ్గినప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న ప్రాణాల్లో గుండా ప్రవేశిస్తూ ఉంది. మన ప్రాణాలు అన్ని కూడా మన గత జన్మ కర్మల ద్వారా నిర్మితమై ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏవైతే భయాలు, బాధలు, దుఃఖం, అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయో అవన్నిటి వల్ల మన ప్రాణాల్లో బ్లాకేజెస్ గా ఏర్పడతాయి. ఈ విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి తాటికి ప్రాణాల్లో ఉన్న బ్లాకేజెస్ మొత్తము
క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. సాధన సమయాన్ని రోజు కొంత కొంతగా పెంచుకొని 3 గంటల సాధన చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారా మాస్టర్స్ శ్వాసని మాత్రమే గమనించండి. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. సజ్జన సాంగత్యం తర్వాత మనం ధ్యానం చేసుకున్నట్టయితే ఇంతవరకు విన్న జ్ఞానాన్ని కూడా మనలో నిక్షిప్తం చేసుకుంటాం మాస్టర్స్. చక్కగా ధ్యానం జరుగుతుంది. అలాగే సహజమైన సరళమైన శ్వాసని మాత్రమే గమనించండి. మన ప్రమేయం లేకుండా జరిగే శ్వాసని ఎటువంటి ప్రాణాయామం మాత్రం చేయొద్దు. శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో శ్వాస బయటికి ఎలా వస్తుందో ఆ శ్వాసనే గమనించండి. మనం మాట్లాడుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఆలోచనలో ఉన్నప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. మన ప్రమేయం లేకుండా జరుగుతూనే ఉంటుంది. ఆ శ్వాసని మాత్రమే గమనించండి. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా మాస్టర్స్ ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. అలాగే శ్వాసనే గమనించండి. మెల్లిగా మీ 2 అరచేతులు విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మాస్టర్స్ మేడంకి పవర్ పోయిందంట, మేడం రావట్లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లాస్కి జాయిన్ అయ్యేటప్పుడు మాత్రము డ్రెస్సింగ్ చున్నీ ఏదైనా వేసుకొని లేకుంటే స్కార్ఫ్ అయినా వేసుకొని కూర్చోండి. లేడీస్ అయితే, జెంట్స్ మాత్రము ఒక షర్ట్ అయినా వేసుకోండి. అలా అంటే బనీన్ల పైన మాత్రం ఎవరు కూడా కూర్చోకండి, ప్రతి ఒక్కరు కూడా. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.